Hi viewers, this is Dr. T. Madhusudana, lecturer in Commerce, Government College for Men, Autonomous, Kadapa, Andhra Pradesh. Welcome to the Banking Theory and Practice course. Today we try to learn the cooperative banking system in India. After completion of this particular class, you will be knowing what is cooperative banking and their features, what is the structure of cooperative banking system, what are the functions of various cooperative banks, what are the advantages and disadvantages of cooperative banking system. మీరు ఈ క్లాస్లో కోఆపరేటివ్ బ్యాంకింగ్ సిస్టమ్ గురించి తెలుసుకుంటారు. ఈ క్లాస్ పూర్తయిన తర్వాత కోఆపరేటివ్ బ్యాంకింగ్ అంటే ఏమిటి, దాని యొక్క లక్షణాలు ఏమిటి, కోఆపరేటివ్ బ్యాంకింగ్ సిస్టమ్ యొక్క నిర్మాణం ఏమిటి, కోఆపరేటివ్ బ్యాంకుల యొక్క విధులేమిటి, కోఆపరేటివ్ బ్యాంకింగ్ సిస్టమ్ యొక్క ప్రయోజనాలు, పరిమితులు, ఈ అంశాలను గురించి మీరు ఈ క్లాస్లో తెలుసుకుంటారు. కోఆపరేటివ్ బ్యాంకింగ్. Cooperative bank is an institution established on the cooperative principles basis and dealing in ordinary banking business, and these are funded by collecting funds through shares, deposits, etc. కోఆపరేటివ్ బ్యాంకింగ్ అంటే సహకార బ్యాంకింగ్ వ్యవస్థ. సహకార బ్యాంకు అంటే సహకార సూత్రాల మీద ఆధారపడి ఏర్పాటు చేసినటువంటి బ్యాంకింగ్ వ్యవస్థను సహకార బ్యాంకు అంటాం. ఈ సహకార బ్యాంకు అనేది సాధారణ బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వర్తించడానికి స్థాపించబడి ఉంటుంది. ఈ సహకార బ్యాంకులు షేర్స్ ద్వారా మరియు డిపాజిట్లు సేకరించడం ద్వారా వాటి యొక్క ఆర్థిక వనరులను సమకూర్చుకుంటాయి. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ కోఆపరేటివ్ బ్యాంకింగ్? కోఆపరేటివ్ బ్యాంక్స్ యొక్క లక్షణాలు, ముఖ్యమైన లక్షణాలు ఏమిటంటే, కోఆపరేటివ్ బ్యాంక్ ఇష్యూ షేర్స్ ఆఫ్ అన్లిమిటెడ్ లయబిలిటీ. కోఆపరేటివ్ బ్యాంకులు అపరిమిత రుణ బాధ్యత కలిగినటువంటి వాటాలను జారీ చేస్తాయి. వన్ షేర్ హోల్డర్ హ్యాస్ వన్ ఓట్ whatever the number of shares he may hold. ఈ సహకార బ్యాంకులో ఉండేటువంటి మెంబర్స్కు ఎన్ని షేర్లు ఉన్నప్పటికీ ఒక ఓటు మాత్రమే ఉంటుంది. కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆర్ జనరల్లీ కన్సర్న్డ్ విత్ ద రూరల్ క్రెడిట్ అండ్ ప్రొవైడ్స్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ యాక్టివిటీస్. సహకార బ్యాంకులు సాధారణంగా గ్రామీణ పరపతిని అందజేయడానికి, ముఖ్యంగా వ్యవసాయానికి, గ్రామీణ కార్యకలాపాలకు పరపతిని అందజేసే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడినటువంటివి. Cooperative banking in India is federal in structure. At lower level, primary credit societies are at lower rung, central cooperative banks at the district level, and state cooperative banks at the state level.
This is the structure of cooperative banking system in India. సో ఇండియాలో ఈ సహకార బ్యాంకింగ్ వ్యవస్థ అనేది 3 స్థాయిలలో ఉంటుంది. గ్రామీణ స్థాయిలో, గ్రామ స్థాయిలో ప్రాథమిక సహకార సొసైటీలు, జిల్లా స్థాయిలో సెంట్రల్ కేంద్రీయ సహకార బ్యాంకులు, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర సహకార బ్యాంకు పనిచేస్తూ ఉంటాయి. కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద విలేజెస్ అండ్ స్ప్రెడ్ ఓవర్ ద ఎంటైర్ కంట్రీ. సో ఈ సహకార పరపతి సంఘాలు అనేవి గ్రామాలలో ఏర్పాటు చేయబడి దేశవ్యాప్తంగా పనిచేస్తూ ఉన్నాయి. స్ట్రక్చర్ ఆఫ్ కోఆపరేటివ్ బ్యాంకింగ్ సిస్టమ్. సో సహకార బ్యాంకింగ్ వ్యవస్థ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, మనకు రూరల్ కోఆపరేటివ్స్, అర్బన్ కోఆపరేటివ్స్. There are 2 types of cooperative banks: rural cooperative banks, urban cooperative banks. So rural cooperative banks again categorized into 2: short-term credit structure, B long-term credit structure. That means గ్రామీణ సహకార బ్యాంకులు స్వల్పకాల పరపతిని అందజేసేటువంటి సంస్థలు, దీర్ఘకాల పరపతిని అందజేసేటువంటి సంస్థలుగా విభజించబడ్డాయి. షార్ట్ టర్మ్ క్రెడిట్ స్ట్రక్చర్, స్వల్పకాలిక రుణాలను సమకూర్చేటువంటి బ్యాంకులు మనకు 3 స్థాయిల్లో పనిచేస్తూ ఉంటాయి. అవి స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్, డిస్ట్రిక్ట్ సెంట్రల్ బ్యాంక్స్, ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీస్. రాష్ట్ర సహకార బ్యాంకులు, జిల్లా కేంద్ర బ్యాంకులు, గ్రామీణ వ్యవసాయ పరపతి సంఘాలు. ఈ 3 స్థాయిల్లో మనకు షార్ట్ టర్మ్ క్రెడిట్ స్ట్రక్చర్ అనేది మన దేశంలో పనిచేస్తూ ఉన్నది. So as far as long-term credit structure is concerned, we have state cooperative agriculture and rural development banks at state level and primary cooperative agriculture and rural development banks at village level. These 2 are working for the purpose of providing లాంగ్ టర్మ్ క్రెడిట్. సో మనకు దీర్ఘకాలిక పరపతికి సంబంధించి 2 రకాలైనటువంటి సంస్థలు మన దేశంలో పనిచేస్తూ ఉన్నాయి. అవి రాష్ట్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకులు, గ్రామీణ సహకార వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకులు. ఈ 2 కూడా దీర్ఘకాలిక గ్రామీణ పరపతిని అందజేసే ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నాయి. వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్? స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్, రాష్ట్ర సహకార బ్యాంకుల యొక్క విధులు ఏమిటంటే, నెంబర్ 1, they provide a link through which the RBI provides credit to the cooperatives and participates in the rural finance. ఇవి RBI ద్వారా కోఆపరేటివ్ సొసైటీలకు గ్రామీణ పరపతిని అందజేస్తూ ఉంటాయి. నెంబర్ 2, they function as balancing centers for central cooperative banks
by making available the surplus funds of some central cooperative banks. ఈ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేవి జిల్లా కేంద్ర సహకార బ్యాంకులకు ఈ మిగులు నిధులను ఒక బ్యాంకు నుంచి మరొక బ్యాంకుకు తరలించడానికి సహాయపడుతూ ఉంటాయి. నెంబర్ 3, దే ఫైనాన్స్, కంట్రోల్ అండ్ సూపర్వైజ్ ద సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అండ్ త్రూ దెమ్ ద ప్రైమరీ క్రెడిట్ సొసైటీస్. సో స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేవి కేంద్ర సహకార బ్యాంకులు, జిల్లా స్థాయిలో పనిచేసేటువంటి సహకార బ్యాంకులను ఫైనాన్స్ చేయడమే కాకుండా వాటి యొక్క కార్యకలాపాలను, వాటి ద్వారా గ్రామీణ వ్యవసాయ పరపతి కేంద్రాలను పర్యవేక్షణ చేసి వాటి యొక్క అవసరాలను తీరుస్తూ ఉంటాయి. ఇవి స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ యొక్క విధులు. నెక్స్ట్, ఫంక్షన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్. జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల యొక్క విధులు. ఈ జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు అనేవి అటు రాష్ట్ర స్థాయి బ్యాంకులకు, ఇటు గ్రామీణ వ్యవసాయ బ్యాంక్ పరపతి సంఘాలకు మధ్యలో ఉంటాయి. మిడిల్ ఆఫ్ ది 3-tier structure. There are 2 types of DCCBs. A, membership is open only to cooperative societies. This is one type of DCCBs. These type of DCCBs are in Haryana, Punjab, Rajasthan, Orissa and Kerala. The second category of DCCBs are membership is open to both individuals and cooperative societies. మనకు DCCBలో 2 రకాలైనటువంటి DCCBలు ఉన్నాయి మన దేశంలో. మొదటి దాంట్లో కేవలం కోఆపరేటివ్ సొసైటీస్ మాత్రమే మెంబర్షిప్ ఉంటుంది. ఇలాంటి వ్యవస్థ మనకు హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఒరిస్సా అండ్ కేరళలో నడుస్తూ ఉన్నాయి. ఇక మిగతా రాష్ట్రాల్లో కోఆపరేటివ్ సొసైటీలతో పాటుగా వ్యక్తులకు కూడా మెంబర్షిప్ పొందడానికి అర్హత ఉంటుంది. సో ఈ రకమైన 2 రకాలైనటువంటి డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ మన దేశంలో పనిచేస్తూ ఉన్నాయి. ది మెయిన్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఆఫ్ DCCBs ఆర్ టు ప్రొవైడ్ లోన్స్ టు ది ప్రైమరీ కోఆపరేటివ్ సొసైటీస్. సో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కోఆపరేటివ్ సొసైటీలకు లోన్స్ సమకూర్చడం, టు ఇండివిజువల్స్ అండ్ అదర్స్. సో ఆ జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తులకు, వ్యాపారస్తులకు, ఇతరులకు కూడా లోన్స్ ప్రొవైడ్ చేయడం ఈ డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ చేసేటువంటి పని. నెక్స్ట్, ద ఫంక్షన్స్ ఆఫ్ ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీస్. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల యొక్క ఫంక్షన్స్ ఏమిటంటే, ఇది మనకు PACS అనేవి దే ఆర్ అట్ ది లోయెస్ట్ స్టేజ్ ఆర్ లోయర్ స్టేజ్ ఇన్ ద కోఆపరేటివ్ స్ట్రక్చర్. విలేజ్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ డైరెక్ట్లీ డీల్స్ విత్ ది రూరల్ పీపుల్. ఈ సంస్థలు డైరెక్ట్గా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలతో డీల్ చేస్తాయి. ఇట్ ఎంకరేజెస్ సేవింగ్స్ అమాంగ్ ది అగ్రికల్చరిస్ట్, యాక్సెప్ట్స్ డిపాజిట్స్, గివ్స్ లోన్స్ అండ్ కలెక్ట్ రీపేమెంట్. సో ఇవి గ్రామీణ ప్రాంతాల ప్రజలలో సేవింగ్స్ను పెంపొందించే విధంగా, వారికి అవసరమైనటువంటి డిపాజిట్లను ప్రొవైడ్ చేయడానికి, వాళ్ళ దగ్గర నుంచి డిపాజిట్లు సేకరించడానికి, వాళ్ళకు లోన్స్ ఇవ్వడానికి, ఆ లోన్స్ తిరిగి వసూలు చేసే అందులో ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తాయి. మే బీ స్టార్టెడ్ విత్ 10 or more persons ఆఫ్ ఏ విలేజ్. సో ఈ
ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ అనేవి 10 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులతో కలిసి స్థాపించవచ్చు. మెంబర్షిప్ ఫీజ్ ఈజ్ నామినల్. మెంబర్షిప్ ఫీజు అనేది చాలా తక్కువగా ఉంటుంది ఈ సంస్థల్లో. మెంబర్స్ హ్యావ్ అన్లిమిటెడ్ లయబిలిటీ. సో పిఏసిఎస్లో మెంబర్స్ యొక్క రుణ బాధ్యత అనేది అపరిమితంగా ఉంటుంది. మేనేజ్మెంట్ ఆఫ్ సొసైటీ ఈజ్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ఎలక్టెడ్ బాడీ. సో ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీల యొక్క కంట్రోల్ అనేది ఒక ఎలక్టెడ్ బాడీ చేతిలో నడుస్తూ ఉంటాయి ఈ సంస్థలు. ఇవి ఫంక్షన్స్ ఆఫ్ ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీస్. ఈ మూడు కూడా మనకు స్వల్పకాలిక రుణాలను అందజేసేటువంటి వ్యవస్థలు. ఇక సెకండ్ కేటగిరీ ఈజ్ లాంగ్ టర్మ్ క్రెడిట్ స్ట్రక్చర్. సో గ్రామీణ ప్రాంతాలలో అవసరమైనటువంటి దీర్ఘకాలిక రుణాలను, దీర్ఘకాలిక పరపతిని అందజేసేటువంటి సంస్థల్లో మనకు స్టేట్ కోఆపరేటివ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్, తర్వాత ప్రైమరీ కోఆపరేటివ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్, ఈ రెండు కూడా మనకు గ్రామీణ ప్రాంతాలలో దీర్ఘకాలిక పరపతిని అందజేసే కార్యక్రమంలో ప్రముఖ పాత్రను పోషించేటువంటి సంస్థలు. ఈ స్టేట్ కోఆపరేటివ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ యొక్క ఫంక్షన్స్ ఏమిటంటే, ది ఫంక్షన్స్ ఆఫ్ SCARBs. ది అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ ప్రొవైడ్స్ లాంగ్ టర్మ్ లోన్స్ టు ది అగ్రికల్చరిsts for redemption of old debts, for improvement of land and method of cultivation, for purchasing costly machinery, and in special cases for purchasing land. సో ఈ రాష్ట్ర పరపతి వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకులు దీర్ఘకాలిక రుణాలను వ్యవసాయదారులకు అందజేస్తాయి. ఈ దీర్ఘకాలిక రుణాలు అనేవి పాత అప్పులు తీర్చడానికి, వ్యవసాయంలో నూతన ఒరవడిని, నూతన పద్ధతులను అనుసరించడానికి అవసరమైనటువంటి వనరులను సమకూర్చుకోవడానికి, విలువైనటువంటి మెషినరీని సమకూర్చుకోవడానికి, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో భూములు కొనుగోలు చేయడానికి కూడా ఈ దీర్ఘకాలిక రుణాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ది షార్ట్ కమింగ్స్ ఆఫ్ SCARBs, స్టేట్ కోఆపరేటివ్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ యొక్క పరిమితులు. నెంబర్ 1, అన్ఈవెన్ గ్రోత్ ఆఫ్ ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్స్. వీటి యొక్క పరిమితులు లేదా లోపాలలో మనకు మొట్టమొదటిది, ఈ ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్స్ అనేవి మన దేశంలో ఒకే విధంగా అన్ని రాష్ట్రాలలో విస్తరించి లేవు. కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నాయి, కొన్ని రాష్ట్రాల్లో తక్కువగా ఉన్నాయి. నెంబర్ 2, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ హెవీ ఓవర్డ్యూస్. ఈ సంస్థలలో బకాయిలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. నెంబర్ 3, ఇన్అడెక్వేట్ టెక్నికల్ అండ్ సూపర్వైజరీ స్టాఫ్. ఈ సంస్థల పనితీరును మెరుగుపరచడానికి అవసరమైనటువంటి సాంకేతిక పర్యవేక్షణ సిబ్బంది అనేది చాలా తక్కువగా ఉంటుంది. నెంబర్ 4, హై ఇంట్రెస్ట్. ఈ సంస్థలు విధించేటువంటి ఇంట్రెస్టు చాలా ఎక్కువగా, వడ్డీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నెంబర్ 5, లోన్ ఈజ్ నాట్ అడ్వాన్స్డ్ అన్లెస్ ద ఫస్ట్ లోన్ ఈజ్ రీపేడ్. మొదటి అప్పు తీర్చందే రెండో అప్పు ఇవ్వడానికి వీలు కాదు. నెంబర్ 6, ఇన్స్టాల్మెంట్స్ ఆర్ నాట్ బేస్డ్ ఆన్ కెపాసిటీ ఆఫ్ ది బారోయర్. రుణగ్రహీత యొక్క కెపాసిటీని బట్టి కాకుండా బ్యాంకు యొక్క రూల్స్ను బట్టి ఇన్స్టాల్మెంట్స్ అనేవి నిర్ణయించడం జరుగుతుంది.
నెంబర్ 7, ప్రొసీజర్ ఈజ్ కాంప్లికేటెడ్. బ్యాంకులో ఈ పద్ధతులు రుణాలు ఇవ్వడానికి కానీ లేదా వసూలు చేయడానికి కానీ దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్స్ అన్నీ కూడా కొంచెం క్లిష్టతరంగా ఉంటాయి. అవి గ్రామీణ ప్రజలకు అర్థం కాని విధంగా ఉంటాయి. నెంబర్ 8, సెక్యూరిటీ రిక్వైర్మెంట్స్ ఆర్ హర్డిల్ ఫర్ పూర్. సో ఈ బ్యాంకులు లోన్ ఇవ్వాలి అంటే తప్పనిసరిగా సెక్యూరిటీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది, చూపించాల్సి ఉంటుంది. సో కాబట్టి చాలామంది గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఈ సెక్యూరిటీ ఇవ్వడం అనేది కష్టతరమైనటువంటి అంశం. ఇవి మనకు స్టేట్ కోఆపరేటివ్, అగ్రికల్చర్ అండ్ రూరల్ బ్యాంక్ యొక్క పరిమితులు. ఇక మనకు ఈ కోఆపరేటివ్ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది మన దేశంలో దాదాపు 1904వ సంవత్సరం నుంచి కోఆపరేటివ్ చట్టం వచ్చిన తర్వాత నుంచి కూడా మన దేశంలో పనిచేస్తూ ఉన్నాయి. అయితే ఈ కోఆపరేటివ్ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది కొన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు ఉండడం వల్ల ఈ వ్యవస్థ మన దేశంలో కొన్ని ప్రాంతాలలో వేగంగా విస్తరించింది. ఆ ప్రయోజనాలు ఏమిటంటే, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ కోఆపరేటివ్ బ్యాంకింగ్ సిస్టమ్? నెంబర్ 1, బెస్ట్ ఆల్టర్నేటివ్ క్రెడిట్ సోర్స్ టు ది పూర్ విలేజర్స్. గ్రామీణ ప్రాంతాలలో కోఆపరేటివ్ బ్యాంక్స్ లేకపోతే వారు వడ్డీ వ్యాపారస్తుల చేతుల్లో ఇబ్బందులు పడుతూ ఉండేవారు. కాబట్టి ఇది ఒక మంచి ఆల్టర్నేటివ్గా గ్రామీణ ప్రాంతాలలో ఉన్నాయి. నెంబర్ 2, దే ప్రొవైడ్ రూరల్ క్రెడిట్ టు ది విలేజెస్ అట్ చీపర్ రేట్. తక్కువ వడ్డీకి ఈ సంస్థలు గ్రామీణులకు రుణాలు ఇస్తూ ఉన్నాయి. నెంబర్ 3, మోస్ట్ ఆఫ్ ది బారోయింగ్స్ ఆర్ ప్రొడక్టివ్ ఇన్ నేచర్. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనుల కోసమే ఈ అప్పులు అనేవి ఇవ్వడం జరుగుతుంది. నెంబర్ 4, ఎంకరేజ్ ద విలేజర్స్ టు సేవ్ అండ్ ఇన్వెస్ట్ ఫర్ ఫ్యూచర్. గ్రామీణ ప్రజల్లో పొదుపు, పెట్టుబడి అలవాట్లను పెంపొందించడంలో ఈ కోఆపరేటివ్ బ్యాంకింగ్ వ్యవస్థ ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉన్నది. నెంబర్ 5, న్యూ ఫార్మింగ్ మెథడ్స్ ఆర్ ఎంకరేజ్డ్. వ్యవసాయంలో సరికొత్త పద్ధతులు అనేవి ఎంకరేజ్ చేస్తూ ఉన్నాయి. నెంబర్ 6, బెస్ట్ సూటబుల్ ఫర్ ఇండియన్ రూరల్ అట్మాస్ఫియర్. భారతదేశంలో ఉండేటువంటి గ్రామీణ ప్రాంతాలకు ఈ కోఆపరేటివ్ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది బాగా సరిపోల్చబడింది. నెంబర్ 7, 3 లెవెల్ స్ట్రక్చర్ ఈ సూటబుల్ ఫర్ ఇండియా. మనకు కోఆపరేటివ్ బ్యాంకింగ్ వ్యవస్థ అనేది 3 స్థాయిల్లో నిర్మాణం చేయడం అనేది మన భారతదేశానికి ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఇవి మనకు కోఆపరేటివ్ బ్యాంకింగ్ సిస్టమ్ యొక్క ప్రయోజనాలు. ఇక ఈ కోఆపరేటివ్ బ్యాంకింగ్ సిస్టంలో కూడా కొన్ని పరిమితులు, కొన్ని లోపాలు అనేవి ఉన్నాయి. అందువల్లనే ఈ కోఆపరేటివ్ బ్యాంకింగ్ వ్యవస్థ మన దేశంలో అనుకున్నంత విజయవంతం కాలేదు. ఆ లోపాల విషయానికి వస్తే, వాట్ ఆర్ ద షార్ట్ కమింగ్స్ ఆఫ్ కోఆపరేటివ్ బ్యాంకింగ్ సిస్టమ్? నెంబర్ 1, దే కాన్స్టిట్యూట్ ఏ స్మాల్ పోర్షన్ ఆఫ్ ది టోటల్ బారోయింగ్స్ ఆఫ్ ది ఫార్మర్స్. సో సాధారణంగా కోఆపరేటివ్ బ్యాంకులు ఇచ్చేటువంటి రుణాలు చాలా తక్కువ శాతంలో ఉంటాయి. 2, నీడ్స్ ఆఫ్ స్మాల్ ఫార్మర్స్ ఆర్ నాట్ ఫుల్లీ మెట్. చిన్న తరహా వ్యవసాయదారులకు అవసరాలను ఈ కోఆపరేటివ్ బ్యాంకులు పూర్తిగా తీర్చలేకపోయినాయి. నెంబర్ 3, ఫైనాన్షియల్లీ వీక్ అండ్ అనేబుల్ టు మీట్ ప్రొడక్టివ్ నీడ్స్. ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేవి ఆర్థికంగా చాలా వీక్గా ఉండడం వల్ల, సౌండ్గా లేకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల యొక్క అవసరాలను పూర్తిగా తీర్చలేకపోతున్నాయి. నెంబర్ 4, ఓవర్ డ్యూస్ ఆర్ అలార్మింగ్ అట్ ఆల్ లెవెల్స్. ఈ సంస్థలలో రాని బాకీలు లేదా చెల్లించవలసిన అప్పులు అనేవి సరిగా వసూలు కాకపోవడం వల్ల
వీటి యొక్క పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. నెంబర్ 5, రీజనల్ డిస్పారిటీస్ ఆర్ మోర్ అమాంగ్ వేరియస్ స్టేట్స్. ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేవి మన దేశంలో అన్ని రాష్ట్రాలలో ఒకే విధంగా లేవు. కొన్ని రాష్ట్రాలలో బాగా ఎక్కువగా ఉంటే కొన్ని రాష్ట్రాలలో చాలా తక్కువగా ఉన్నది. కాబట్టి ఈ అసమానతలు అనేవి ఏర్పడుతూ ఉన్నాయి. నెంబర్ 6, బిగ్ ల్యాండ్ ఓనర్స్ ఆర్ గెటింగ్ బెనిఫిట్. పెద్ద పెద్ద భూస్వాములు ఈ కోఆపరేటివ్ బ్యాంకుల ద్వారా ప్రయోజనాన్ని పొందుతున్నారు. అంతేగాని చిన్న వ్యవసాయదారులకు, సన్నకారు రైతులకు ఇవి పెద్దగా ప్రయోజనకరంగా లేవు. నెంబర్ 7, ల్యాక్ ఆఫ్ వేరియస్ ఫెసిలిటీస్. వీటిలో చాలా సౌకర్యాలు అనేవి లేకపోవడం వల్ల వాటి యొక్క పనితీరును మెరుగుపరుచుకోవడానికి వీలు కానటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఈ విధంగా మనకు మన దేశంలో కోఆపరేటివ్ బ్యాంకింగ్ వ్యవస్థ అనేది దాదాపుగా శతాబ్ద కాలం పైగా పనిచేస్తున్నప్పటికీ ఈ మధ్య కాలంలో ఈ బ్యాంకింగ్ వ్యవస్థలో చాలా రకాలైనటువంటి మార్పులు అనేవి సంభవించాయి. కమర్షియల్ బ్యాంకుల యొక్క పోటీకి ఇవి తట్టుకోలేకపోతున్నాయి. సో ఇది మన దేశంలో ఉండేటువంటి సహకార బ్యాంకింగ్ వ్యవస్థ గురించినటువంటి అంశం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.